ఉద్యోగుల ఐక్యత, పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత, పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత. మా న్యాయమైన కోరికలను మా అందరికీ చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మేము చేసే విన్నపం ఒక్కటే, నీకు ఛాయలు మోసేది మేమే, ఫైళ్ళు మోసేది మేమే. పొద్దున 5 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు మీకు సేవ చేసే, వెట్టి చాకరీ చేసేటువంటి మా చిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇది మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంగా మేము సమ్మెలు చేయడం మా జన్మ హక్కు అనే కాకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ధోరణిలో కాకుండా, మీకు మా బాధలు తెలవాలనే ఉద్దేశంలో ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మాకు ఆగస్టు 31 కల్లా మా సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినాన్ని మేము గుర్తు చేసి, ఆ రోజు బ్లాక్ డేగా ప్రకటించింది ఆల్రెడీ, ఇప్పుడే కాదు, అది 2004లో ప్రకటించినటువంటి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తమరు తీరుస్తానంటేనే గత ప్రభుత్వాన్ని కూలదోచి మిమ్మల్ని మా నాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. అయ్యా, మా సమస్యలు పరిష్కరించండి, మా సమస్యలకు పరిష్కారం చూపెట్టండి, మా చిరు ఉద్యోగులకు న్యాయం చేయండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా పేరు నేరల విజయ్ కుమార్, తెలంగాణ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం హన్మకొండ జిల్లా శాఖ అధ్యక్షుడిని.